మీకందరికీ తెలుసు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇంటింటికి ఇల్లు కడతామన్నారు. మీ జూబ్లీహిల్స్లో ఒక్క ఇల్లన్నా కట్టినరా? ఒక్క ఇల్లన్నా వచ్చిందా? గోపీనాథ్ గారు ఇప్పించిన 3600 ఇండ్లు గుర్తుంది కదా, వీళ్ళు ఇచ్చిండ్రా? మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేసింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేసాడు. పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు, మీరు బిల్లు కట్టే అవసరం లేదని. కానీ ఇప్పుడు 20 నెలల నుంచి ఏం జరుగుతుంది? మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నా లేదా? మేము ఈ వేదిక మీద చెప్తున్నాం, ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి, మేము మీ వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోపీనాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. రెండోది పండుగలకు చూసినాం మనం. మాంకాళి జాతర వచ్చినా, బతుకమ్మ పండుగ వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు, వారు అకాల మరణం చెందిరు. కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఓటు వేసేటప్పుడు, ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినాం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎవరేం చేసింది అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. ఒకప్పుడు బోరబండ కానీ, రాయమత్ నగర్, ఈసూగూడ, ఎర్రగడ్డ కానివ్వండి, ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ నిలబెట్టినవాడు. ఆ తర్వాత చేసింది మాగంటి గోపీనాథ్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వాలంటే గోపీనాథ్ గారిని మనం ఎట్లా చూసినామో ఆ కుటుంబాన్ని కూడా అట్లా చూడవలసినటువంటి అవసరం మన పైన ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. हमारे नौजवान भाइयों से, मुसलमान भाइयों से भी गुजारिश है, देखे तेलंगाना हुकूमत में केसीआर साहब ने क्या किया, मगर आज के दिन रेवंत रेड्डी आके क्या कर रहा भी आप हकीकत जानते। आज नया शुरू करे, हम कब्रिस्तान दिलाएंगे बोल के हमारे हुकूमत में 125 एकड़ जमीन दिए कब्रिस्तानों के लिए, मगर यहां पर डिले हुआ, रिप्रेजेंटेशन देने में थोड़ा डिले हुआ। फिर भी गोपीनाथ साहब 2023 असेंबली इलेक्शन में बोले अपने हुकूमत आते ही दिलाएंगे बोल के, मगर हकीकत में तो हमारे पार्टी हार गई, कांग्रेस पार्टी जीती। నేను అడుగుతున్నా మీ అందరికీ, ఈరోజు ఎంతో మంది తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో, మరి 20 నెలల నుంచి ఎందుకు తిరగలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 20 నెలల నుంచి ఎందుకు తిరగలే? మరి ఆ పక్కన నాకు సనత్ నగర్ ఉంది, ఈ పక్కన కుకట్పల్లి ఉంది, ఆ పక్కన కుత్బుల్లాపూర్ ఉంది, ఈ పక్కన ఖైరతాబాద్ ఉంది, మరి ఎందుకు తిరుగుతలేరు వేరే దగ్గర? అంటే ఎలక్షన్ ఏడుంటే ఆడనే తిరుగుతారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలకు ఒక మార్గం దొరుకుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గోపీనాథ్ గారి కుటుంబాన్ని, సునీత గారిని మీరందరూ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. పార్టీ మీకు టికెట్ కేటాయించింది, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాము.
ఇంకోటి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక స్థానిక వ్యక్తికి అవకాశం కల్పించింది, వాళ్ళ మధ్యలో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించారని చాలా సంతోషంగా ఉన్నారు. 2 నెలల్లో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధే కాదు అనేక సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది. హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాం మేము. ఈరోజు యూత్ అసలు ఉత్సాహంగా ఉన్నారు. 70-80% యూత్ పోలింగ్ అయితే 90% మా కాంగ్రెస్కి వేసేటట్టు ఉన్నారు. ఇప్పుడు అన్న ఒకటి ఏదైతే సోషల్ మీడియాలో కొంచెం ఒకటి హల్చల్ అవుతుంది, గతంలో కవిత గారి పెళ్లికి శ్రీశైలం అన్న గారు హెల్ప్ చేశారు. ఇప్పుడు అలాంటి శ్రీశైలం అన్నను రౌడీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతున్నారు. ఎవరు ప్రజలు తిరగబడుతున్నారు? ప్రజలు ఆ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. 40 ఏళ్ళుగా నా కుటుంబము ఈ సమాజంలో ఉంది, సమాజంలో సేవలు అందిస్తుంది. ఏ శక్తి లేకుండా నా తండ్రి ఒక్కడై సామాన్య కుటుంబంలో పుట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్నటువంటి వ్యక్తి నా తండ్రి. కొన్ని బస్సులను నిలబెట్టినటువంటి వ్యక్తి నా తండ్రి. వాళ్ళకి బీఆర్ఎస్ ఇంకోటి ఈరోజు దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ పెద్దలైనటువంటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నా తండ్రి అండ కావాలని ఈ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చినటువంటి ఇల్లు మా ఇల్లు. ఈరోజు ఇగో రాజకీయము ఇవన్నీ మాకు నథింగ్. మా ప్రజల క్షేమము మా ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. వాళ్ళు ఎన్నో దుష్ప్రచారాలు చేస్తుంటారు, మేము పెద్ద పట్టించుకో. అవన్నీ ఏం లేదు. అభివృద్ధికే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో కంకణం కట్టబోతుంది. చూస్తారు కదా మీరు, హైయెస్ట్ మెజార్టీతో.